वाईएसआर तेलंगाना पार्टी ने तेलंगाना असेंबली के इंतखाबात में मुकाबला न करने और कांग्रेस पार्टी की गैर मशरूत तायद का फैसला किया। जुमे को ऐलान करते हुए वाईएसआर तेलंगाना पार्टी की बानी वाइस शर्मिला ने कहा कि हुक्मरान बीआरएस के खिलाफ वोटों की तकसीम को रोकने के लिए ये फैसला लिया गया। ये दावा करते हुए कि चीफ मिनिस्टर केसीआर के खिलाफ ताकतवर मुखालिफ हुक्मरानी लहर पाई जाती है। उन्होंने कहा कि अगर मुखालिफ बीआरएस वोट तकसीम हो गए तो फिर केसीआर दोबारा चीफ मिनिस्टर बन जाएंगे। चंद दिन कबल ही शर्मिला ने ऐलान किया था कि उनकी पार्टी तमाम 119 हल्कों से मुकाबला करेगी। उन्होंने कहा कि ये आसान फैसला नहीं था क्योंकि वो मुकाबला करते हुए रुकने असेंबली मुंतखब होने की ख्वाह थी। మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్ను ఏం చేయమంటారు? మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే, కానీ త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా, ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ.